హలో పీపుల్, ఇందాకే ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది. సో ప్రెస్ బ్రీఫింగ్ లో ఏం మాట్లాడారో చూసేద్దాం. పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ ని మాత్రమే అటాక్ చేసింది. ఏ సివిలియన్ లొకేషన్స్ ని కూడా టార్గెట్ చేయలేదని చెప్పారు. టెర్రర్ క్యాంప్స్ ని అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియన్ సివిలియన్స్ ని అండ్ టెంపుల్స్ ని అటాక్ చేశారు. అండ్ దీనికి కౌంటర్ గా ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ లైక్ నూర్ ఖాన్, మురీద్ అండ్ రఫీకి ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ లోకి దూరి మరీ వాళ్ళ మిలిటరీ బేసెస్ ని డిస్ట్రాయ్ చేశారు. ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్ శాటిలైట్ ఇమేజెస్ వదిలి మరీ పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ అండ్ మిలిటరీ బేసెస్ ఎలా డిస్ట్రాయ్ చేశారో చూపించారు. ఇండియా టెర్రరిస్ట్ క్యాంప్స్ ని అటాక్ చేసినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ చనిపోయారు అండ్ వాళ్ళ ఫ్యూనరల్ కి ఎవరెవరు వెళ్లారు అండ్ పాకిస్తాన్ కి సపోర్ట్ ఎక్కడి నుండి వస్తుందో మీరే చూసారు అని కూడా చెప్పారు. ఇండియా పాకిస్తాన్ ఫైట్ జెట్స్ ని కూడా టేక్ డౌన్ చేశారు అని ఎయిర్ మార్షల్ భారతి గారు చెప్పారు. బట్ ఆర్మీ చూస్ నాట్ టు రివీల్ ద నెంబర్స్ బికాస్ ద ఆపరేషన్ is still on. జర్నలిస్ట్ నంబర్ అడిగినప్పుడు ఎయిర్ మార్షల్ భారతి గారు అవర్ జాబ్ ఇస్ టు హిట్ టార్గెట్స్ నాట్ టు కౌంట్ నంబర్స్ అని అన్నారు. ఆర్మీ డీజీఎంఓ రాజీవ్ సెడ్ ఇఫ్ పాకిస్తాన్ మళ్ళీ టునైట్ ఏదైనా స్టార్ట్ చేస్తే దే ఆర్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నారు. ఈ రోజు పాకిస్తాన్ ఏదైనా స్టార్ట్ చేస్తే వార్ లైక్ సిచ్యువేషన్ ఉంటుందా అని ఒక జర్నలిస్ట్ అడిగారు. దానికి డీజీఎంఓ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ ఈస్ నథింగ్ లెస్ దాన్ ఎ వార్ అని ఆన్సర్ చేశారు. సో ఈ టాపిక్స్ అయితే ప్రెస్ బ్రీఫింగ్ లో కవర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.